క్యాంపస్ ప్లేస్మెంట్స్ మీద, క్యాంపస్ హైరింగ్ మీద దెబ్బ పడడం స్టార్ట్ అయిపోయింది. ఈవెన్ ఐఐటీస్, ఐఐఎంస్ లో చదువుతున్న వాళ్ళు కూడా తప్పించుకోలేకపోతున్నారు. కాలేజెస్ లో ఒక సైలెంట్ చేంజ్ జరుగుతుంది. ప్లేస్మెంట్స్ సైలెంట్ గా తగ్గిపోతున్నాయి. ఎలాంటి గోల చేయకుండా సైలెంట్ గా తగ్గిపోతున్నాయి. 2 రీజన్స్ వల్ల. ఫస్ట్ ది, కాలేజెస్ కి హైర్ చేసుకోవడానికి వచ్చే కంపెనీస్ ఇప్పుడు ఎలా థింక్ చేస్తున్నాయంటే, ఇది వరకు 10 ఇంజనీర్లు కావాలంటే ఇప్పుడు 5 నుంచి 6 ఇంజనీర్స్ సరిపోతారు అనే థింకింగ్ వచ్చేస్తున్నారు. దేని వల్ల? ఎంప్లాయీ ప్రొడక్టివిటీని పెంచుతున్న ఏఐ వల్ల. చాలా కంపెనీస్ ఆల్రెడీ 2026 ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి ఇచ్చిన ఆఫర్ లెటర్స్ ని రివోక్ చేసేసాయి. ఈ రీజన్ వల్లే ఏఐ ప్రొడక్టివిటీని బూస్ట్ చేస్తుంది. దాని వల్ల హైరింగ్ రిక్వైర్మెంట్ తగ్గిపోతుంది. ఇదే టైంలో ఇంకో ట్విస్ట్ ఏంటంటే, వెస్ట్ ఏషియాలో వార్ జరుగుతుంది కదా, యుఎస్ ఇరాన్ వార్. దీని ఇంపాక్ట్ కూడా ఈసారి క్యాంపస్ ప్లేస్మెంట్స్ మీద పడుతుంది. ఎలా? చాలా టెక్ కంపెనీస్ కి గ్లోబల్ గా క్లయింట్స్ ఉంటారు. ఆ గ్లోబల్ క్లయింట్స్ మీద ఈ ప్రాజెక్ట్స్ డిపెండ్ అయి ఉంటాయి. ఇప్పుడు ఈ వార్ జరుగుతున్న టైంలో వీళ్ళందరూ అన్సర్టెనిటీ ఫేస్ చేస్తున్నారు. దాని వల్ల హైరింగ్ పాజ్, జాయినింగ్ డిలేస్, ఆఫర్ లెటర్స్ ని హోల్డ్ చేయడం. ఆల్రెడీ ప్లేస్మెంట్ వచ్చి ఇంకా జాయినింగ్ డేట్ రాని వాళ్ళు వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఇచ్చిన కంపెనీస్ కి ఫోన్ చేసి ఇంకా ఎప్పుడండి జాయినింగ్ డేట్ అని అడుగుతుంటే వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ ఏంటో తెలుసా? ఆఫర్ ఉంది బట్ జాయినింగ్ విల్ లెట్ యు నో లేటర్. ఇవి వాళ్ళు ఇస్తున్న రెస్పాన్సెస్. అండ్ నేను స్టార్టింగ్ లో సైలెంట్ గా ప్లేస్మెంట్స్ తగ్గిపోతున్నాయి అని అన్నాను కదా, దానికి రీజన్ ఈ కాలేజెస్ అండ్ కంపెనీస్ అఫీషియల్ గా ప్లేస్మెంట్స్ అన్ని ఫైన్ అని చెప్తున్నారు. కొన్ని ప్లేసెస్ లో సాలరీస్ కూడా పెరిగాయి. బట్ ఇన్ మెనీ ఇన్స్టెన్సెస్ ద రియాలిటీ ఇస్ ఆఫర్స్ తగ్గిపోయాయి, జాయినింగ్ డేట్స్ డిలే చేసుకుంటా పోతున్నారు, రోల్స్ చేంజ్ అయిపోతున్నాయి. ఇంటర్న్షిప్స్ లో ఒక స్టైపెండ్ అమౌంట్ కి జాయిన్ అయిన వాళ్ళ స్టైపెండ్స్ కూడా కట్ అయిపోతున్నాయి. వాట్స్ హ్యాపెనింగ్ హియర్ ఇస్ నాట్ అ క్రాష్. దిస్ ఇస్ స్లో టైటనింగ్ ఆఫ్ ద సిస్టమ్. ఇదే ప్యాటర్న్ మనం ఇదివరకు కూడా చూసాం. ఎప్పుడో చెప్పండి, డ్యూరింగ్ కోవిడ్ ఆఫర్ లెటర్స్ వానిష్ అయిపోయాయి. ఆఫర్స్ వచ్చినా కూడా జాయినింగ్ డేట్స్ 6 to 12 months డిలే అయ్యాయి. ఇప్పుడు కూడా సేమ్ అదే ప్యాటర్న్ రిపీట్ అవుతుంది. కానీ ఈసారి రీజన్ ఇస్ టెక్నాలజీ ప్లస్ జియో పాలిటిక్స్. బట్ ఇక్కడ ఒక బ్రూటల్ ట్రూత్ ఏంటంటే, ఇది టెంపరరీ ప్రాబ్లం కాదు. దిస్ ఇస్ అ స్ట్రక్చరల్ షిఫ్ట్. ఏఐ ఎంట్రీ లెవెల్ జాబ్స్ ని రెడ్యూస్ చేస్తుంది. గ్లోబల్ ఇన్స్టెబిలిటీ బిజినెస్ ని స్లో చేస్తుంది. రెండు కలిసి క్యాంపస్ హైరింగ్ ని స్క్వీజ్ చేస్తున్నాయి. ఇలాంటి టైంలో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అందరూ ఇప్పటి నుండి ఫోకస్ చేయాల్సింది ఏం మీద తెలుసా? నాకు ప్లేస్మెంట్ వస్తుందా అని కాదు, నేను వాల్యుబుల్ గా ఉండగలనా. వెన్ ఏఐ ఇస్ ఎవాల్వింగ్ లైక్ దిస్ అండ్ వెన్ ద కంపెనీస్ నీడ్ ఫ్యూవర్ పీపుల్, నేను ఎలాగ ఉపయోగపడగలను అనే దాని మీద ఫోకస్ చేయాలి. బికాస్ ఇక నుంచి గెటింగ్ అ జాబ్ ఇస్ నాట్ ద ఫినిష్ లైన్. ఒక జాబ్ రాగానే పండగ చేసుకోవడం అనేది అయిపోయింది. ఆ జమానా అయిపోయింది. స్టేయింగ్ రిలవెంట్ ఈస్ ద రియల్ గేమ్.